సమీర బతికే ఉందన్న విషయం తెలుసుకున్న దర్శన్ ఇక ఎంతో ఆనందంగా త్వరగా శరణ్య చేత ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించాలి. మా ఇద్దరికి విడాకులైపోతే సమీరతో కలిసి నేను కోరుకున్న జీవితాన్ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి దర్శన్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత విడాకుల పేపర్స్ తీసుకుని ఎంతో ఆనందంగా శరణ్య దగ్గరికి వచ్చి ఆ పేపర్స్ని శరణ్యకి ఇవ్వబోతూ ఉంటే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారండి అని చెప్పి అత్తయ్య గారు కూడా మీ గురించి అడిగారని అంటూ ఉంటే, నీ గురించి నాకు బాగా తెలుసు కదా, ఇప్పటి వరకు నేను అన్న మాటలన్నీ మా అమ్మకు చెప్పేసి ఉంటావు. చాలా తెలివిగా మంచిదానిలాగా నటిస్తూ మా అమ్మని నీ బుట్టలో పడేసుకున్నావు. నీ నిజస్వరూపం గురించి ఇంట్లో వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏమండి, మీరు అనవసరంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అత్తయ్యకి ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవి కూడా చెప్పలేదు. అయినా నేను అలాంటి దాన్ని కాదండి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఎలాంటి దానివో నాకు చాలా బాగా తెలుసులే. నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటండి ఆ పేపర్స్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇవి డివోర్స్ పేపర్స్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది, ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏమండి, ఏంటండి ఈ నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్, నువ్వు నేను పెళ్ళికి ముందే సమీరాని ప్రేమించానని చెప్పినా కూడా మోసం చేసి బలవంతంగా నా జీవితంలోకి వచ్చావు. నా చేత తాళైతే కట్టించుకోగలిగావు, కానీ నా మనసులో స్థానాన్ని అయితే సంపాదించుకోలేకపోయావు. తాళి కట్టించుకున్నంత ఈజీ కాదు నాతో కలిసి కాపురం చేయడం అని చెప్పి దర్శన్, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సమీర బతికే ఉంది. అందుకే నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తే నేను తనతో కలిసి నా లైఫ్ని నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య, ఏంటి సమీర బతికి ఉందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తను బతికి రావడం నీకు ఇష్టం లేదనుకుంటా. సమీర నీలాంటిది కాదు, ఎంతో గొప్పది. నాకు పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత ఎక్కడ తన ఆలోచనతో నా జీవితాన్ని నాశనం చేసుకుంటానేమోనని చెప్పి తను చనిపోయినట్టుగా నాటకం ఆడింది. నన్ను ప్రేమించి కూడా తను నా సంతోషాన్ని కోరుకుంది. ప్రేమ అంటే అలా ఉండాలి, కానీ నీది స్వార్థమైన ప్రేమ. బలవంతంగా నన్ను దక్కించుకోవాలని చూస్తావు. నీకు సమీరాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే నేను సమీరకి అన్యాయం చేయాలనుకోవడం లేదు. నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని సమీరని పెళ్లి చేసుకొని మళ్ళీ నా జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టాలనుకుంటున్నానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏమండి, ఒక్కసారి అత్తయ్య గారికి కూడా ఈ విషయం చెప్పి విడాకులు తీసుకుంటే మంచిదండి. తర్వాత అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే బాధపడతారని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, నాకు తెలుసు నువ్వు మామూలు దానివి కాదని. మా అమ్మకు తెలిస్తే విడాకుల పేపర్స్ మీద సంతకం చేయనివ్వదు, అలాగే మన ఇద్దరికి విడాకులు రాకుండా చేస్తుందని చెప్పి ఎంతో తెలివిగా మా అమ్మకి ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదండి, అత్తయ్య గారు ఎంతగానో ఆశపడి ఏరుకొని మరీ నన్ను కోడలుగా చేసుకున్నారు. అటువంటిది అత్తయ్య గారితో ఒక్క మాట కూడా చెప్పకుండా డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయడం అంటే నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించడం లేదని శరణ్య అంటూ ఉంటుంది. నాకు మాత్రం ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. తెలిసి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోవాలనుకోవడం లేదు, నీతో కలిసి జీవించాలనుకోవడం లేదు. మర్యాదగా ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు, లేకపోతే ఇదే నాకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి దర్శన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వద్దండి, దయచేసి అలా మాట్లాడకండి. నేను ఎక్కడున్నా సరే మీ సంతోషమే కోరుకుంటాను. నేను విడాకులు ఇస్తే మీరు సంతోషంగా ఉంటానంటే ఖచ్చితంగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెడతాను అని చెప్పి అలా శరణ్య దర్శన్ ఇచ్చిన విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది. ఈ విడాకుల పేపర్స్ తీసుకెళ్ళి నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఆ తర్వాత ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. చట్టపరంగా మనకి విడాకులు మంజూరైపోతాయి. నేను సంతోషంగా సమీరని పెళ్లి చేసుకుంటాను. మర్యాదగా కోర్టులో ఈ పేపర్స్ని సబ్మిట్ చేసేంత వరకు మా అమ్మకు ఈ విషయాన్ని తెలియజేయకు. ఒకవేళ మా అమ్మకు తెలిసిందంటే అప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పి దర్శన్ శరణ్యని బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శరణ్య ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసినందుకు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. గీత, విశ్వనాథం ఇద్దరు కూడా శరణ్య దగ్గరికి వస్తారు. అమ్మ శరణ్య, ఏమిందమ్మా, ఎందుకు అంతలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదమ్మా,
నాకు కాస్త నీరసంగా ఉంది, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అల్లుడు గారితో కలిసి ఈరోజే కదా నువ్వు కళ్యాణం జరిపించావు, మరి అక్కడికి వెళ్లకుండా మాతో వస్తానంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, మరేం లేదమ్మా, కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉన్న తర్వాత అప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఒకవేళ నేను అక్కడికి రావడం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను అని శరణ్య అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఆ మాటలు? పిల్లలు ఎక్కడైనా తల్లిదండ్రులకు భారం అవుతారా? సరే, నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే మాతో పాటే వచ్చేసాయి. ఎప్పుడు నీకు అక్కడికి వెళ్ళాలని ఉంటే అప్పుడే వెళ్ళు అని చెప్పి గీత, విశ్వనాథం ఇద్దరూ కూడా శరణ్యని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఆనంద శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ శరణ్య ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అక్కడికి వెళ్ళడం ఏంటి, మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య గారు, నేను రాలేను, ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి శరణ్య ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య ఏంటి అలా ఉంది? ఒకవేళ సమీర బతికే ఉందన్న విషయం, దర్శన్ సమీరాన్ని హగ్ చేసుకున్న విషయం శరణ్యకి తెలుసుంటుందా? అందుకే తను అలా ఉందా అని చెప్పి ఆనంద అసలు ఏం జరుగుతుందో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇక సమీర పక్కకు వచ్చిన తర్వాత కంగారుగా అనన్యకి ఫోన్ చేస్తుంది. అనన్య, నా వల్ల ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఈరోజు శ్రీరామనవమి అని చెప్పి నేను గుడికి వచ్చాను. దర్శన్ అనుకోకుండా నన్ను చూసేశాడు. దర్శన్కి నేను బతికి ఉన్నానని తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, ఎంత పని చేసావు సమీర, నేను ఇప్పుడిప్పుడే దర్శన్ మనసులో శరణ్య గురించి విషబీజాలు నాటుతున్నాను. దర్శన్ శరణ్యని అసహించుకుంటున్నాడు, విడాకులు కూడా ఇస్తున్నాడు. అటువంటి ఈ సమయంలో నువ్వు అనవసరంగా దర్శన్ కంటపడ్డావు. కొద్ది రోజులు హౌస్ అరెస్ట్లో ఉండలేకపోయావా? ఏదో ఒక విధంగా ఆ శరణ్యని ఇంటి నుండి వెళ్ళగొట్టి నీకు దర్శన్కి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను కదా, అప్పటి వరకు ఆగలేకపోయావా అని చెప్పి అనన్య సమీర మీద మండిపడుతూ ఉంటుంది. సారీ అనన్య, నువ్వే ఏదో ఒకటి కవర్ చేయాలి, నన్ను సేవ్ చేయాలి. దర్శన్ దూరం అయితే నేను బతకలేను, దర్శన్ని నన్ను నువ్వే ఒకటి చేయాలి అని చెప్పి సమీర అంటూ ఉంటే, సరే అదంతా నేను చూసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పి అనన్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ఆనంద వస్తుంది. ఇక అనన్య మాటలు మొత్తం వినేసిన ఆనంద, అంటే సమీర చనిపోయినట్టుగా నాటకం ఆడడం, శరణ్యకు దర్శన్కి మధ్య అబద్ధాలు సృష్టించడం, ఇదంతా నీ పని అన్నమాట. ఎందుకు నా కొడుకు కోడలు జీవితంలో చిచ్చు పెట్టావు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలాగా చేశావు, దానివల్ల నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఆనంద అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇదంతా నేను పెద్ద కోడలి స్థానం కోసమే చేశాను. ఇంటికి నేను పెద్ద కోడల్ని అయినా కూడా శరణ్యకే అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, తనకే అన్ని పనులు చెప్తున్నారు. అందుకే ఇదంతా చూడలేకే శరణ్యని ఇంటి నుండి వెళ్ళగొట్టేద్దామని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే దర్శన్కి శరణ్యకి మధ్య అపార్థాలు కూడా సృష్టించాను. శరణ్య డైవర్స్ పేపర్స్ మీద కూడా సంతకాలు చేసేసింది. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయమని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకుని కోడల్ని విడిపోయేలాగా చేయను అని చెప్పి ఆనంద ఆవేశంగా ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత దర్శన్ రూమ్లోకి వచ్చి ఇక అలా టేబుల్ మీద ఉన్న డివోర్స్ పేపర్స్ని చూస్తుంది. ఆ పేపర్స్ని చూసిన ఆనంద, ఏంటి దర్శన్ ఇది అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మ, సమీర బతికే ఉందమ్మా, అందుకే నేను శరణ్యకి విడాకులు ఇచ్చి సమీరని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. శరణ్య నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు, తను నిన్ను మోసం చేసింది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, దర్శన్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. మోసం చేస్తుంది శరణ్య కాదు, సమీర. ఆ సమీర మంచిది కాదు నాన్న, నీకు తను కరెక్ట్ కాదు, అందుకే బంగారం లాంటి శరణ్యను నీకు ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అయినా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు శరణ్యకు విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆనంద ఆ డైవర్స్ పేపర్స్ని చించేస్తుంది. అమ్మ, సమీరని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అటువంటిది నేను శరణ్యతో జీవితాన్ని పంచుకోలేనని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, అసలు ఆ సమీర ఎటువంటిదో తెలుసా, నిన్ను ఎలాగైనా సరే దక్కించుకోవాలని చెప్పి నీకు జ్యూస్లో మత్తు మందిచ్చి
నువ్వు తన జీవితాన్ని నాశనం చేయబోయావంటూ నీ మీద నింద వేయాలని చూసింది, మన కుటుంబం మీద మచ్చ వేయాలని చూసింది. అటువంటి నీచురాల్ని నువ్వు మంచిదనుకుంటున్నావు అని చెప్పి ఆనంద సమీర నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటుంది. కావాలంటే ఎస్ఐతో కూడా ఈ విషయం చెప్పిస్తాను అంటూ ఆనంద ఆ ఎస్ఐకి కాల్ చేసి, ఎస్ఐ గారు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో నా కొడుకుకి అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటూ ఉంటే, అవును సార్, మీ అమ్మగారు చెప్పింది నిజం. ఆ అమ్మాయి ఆ రోజు మీరు తనని బలవంతం చేశారని చెప్పి మీ మీద మచ్చ వేయాలని చూసింది. మేడం గారు ఎంతో తెలివిగా అక్కడ స్లీపింగ్ టాబ్లెట్స్ ఉండడాన్ని గమనించి మిమ్మల్ని సేవ్ చేశారు. ఆ రోజు కనుక ఆ అమ్మాయి మిమ్మల్ని దోషిగా ప్రూవ్ చేసి ఉంటే మీరు ఈ పాటికి జైల్లో ఉండేవారు. మీ కుటుంబం గురించి మీడియాలో చెడుగా న్యూస్ వచ్చి ఉండేది అని చెప్పి ఆ ఎస్ఐ దర్శన్కి చెబుతారు. ఇక దాంతో దర్శన్ సమీర నిజ స్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పటికైనా అర్థమైందా నాన్న, శరణ్య బంగారం, తనే నీకు తగిన భార్య. సమీర లాంటి వాళ్ళు మన ఇంటి కోడలుగా అడుగు పెడితే మన కుటుంబం నాశనం అయిపోతుంది. అదే శరణ్య లాంటి వాళ్ళు ఉంటే మన కుటుంబం ఎప్పటికైనా సరే పచ్చగా ఉంటుంది అని చెప్పి, ఇప్పటికి కూడా నువ్వు నమ్మకపోతే ఆ సమీరాని తీసుకొచ్చి నిజాన్ని చెప్పిస్తాను అంటూ ఆనంద సమీరాని లాక్కొస్తుంది. ఇక అలా సమీర రెండు చెంపలు కూడా వాయిస్తూ ఆ రోజు ఏం జరిగిందో నిజం నీ నోటితోనే చెప్పవే అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో నన్ను క్షమించు దర్శన్, మీ అమ్మగారు చెప్పింది నిజమే. ఆ రోజు నిన్ను సొంతం చేసుకోవడానికి నిన్ను గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి నువ్వు తాగి జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను అని చెప్పి సమీర చెప్పడంతో ఇక దర్శన్ ఒక్కసారిగా సమీర చెంప పగలగొడతాడు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అటువంటిది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి సమీరాని దర్శన్ అసహించుకుంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.